కృపగలిగిన తండ్రి, సమాధానకర్తలైన దేవ, ఈ శ్రమల ధ్యాన వారంలో 3వ దినం మీరు నాతో మాట్లాడినప్పుడు నీ చిత్తమును నీ ప్రణాళికను ఎదిగిన వారిని కృప దయచేయమని యెరూషలేము క్షేమం కొరకు జ్ఞాపకం చేయించి మా అందరి ప్రాణాత్మ జరుగుతూ వాతావరణంలో పౌర్ణమి ఆర్థిక సన్నిధి మాతో మాట్లాడుతున్నారు, లోబడి గ్రహించి ఫలపడుతున్న వేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆయన కానుక పెట్ట ఎదుట కూర్చుండి మాట చదివినప్పుడు నా హృదయంతో ప్రభువు మాట్లాడిన ఒక మాట మీతో పంచుకుంటున్నాను. యేసయ్యకు కానుకల గురించి అవసరం లేదు. ఆయన కానుక పెట్ట ఎదుట కూర్చున్నాడు, కానీ ఆయన చేయించున్న పని ఏంటంటే ఎవరు ఎంత కానుక వేస్తున్నారని. అంటే ప్రభువుకు కానుకలు ఇంత వేయాలి, అంత వేయాలి, ఇంత చూపించాలని ఏమన్నా ఉందా? యాక్చువల్గా ప్రభువు కానుక పెట్టే ఎదుట కూర్చున్నప్పుడు కానుకలను చూచుటలేదు, హృదయములను చూపుతున్నారు. ఇదే 12వ అధ్యాయము కొంచెం వెనక్కి వెళ్తే 29వ వచనము గమనించాలి. 29-30 వచనాలు. 29-30 వచనాలు. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. సో కానుక పెట్ట ఎదుట కూర్చున్న ప్రభువు ఈ ఆజ్ఞ వెంబడిస్తున్నారో లేదో అన్నది ఆయన చూస్తున్నారు. నేను నిన్న ఒక పాస్టర్ గారు ఆయన వాక్యం చెప్పేటప్పుడు వాక్యం కంటే జోకులు ఎక్కువ చెప్తారు. ఆయనకు నవ్వించడం ప్రాముఖ్యం, అంతేగాని వాక్యం ప్రాముఖ్యం కాదు. కానీ ఆయన చెప్పిన ఒక కథ నేను ఇప్పుడు మీకు చెప్తాను. కథ అంతా చెప్పడం చిన్న భాగం. చర్చిలో ఫ్యాన్స్ ఉన్నాయంటే కానీ పాస్టర్ గారు ఉన్న పుల్పిట్లో ఫ్యాన్ లేదు. ఆ ఫ్యాన్స్ తిరుగుతుంది, పాస్టర్ గారికి గాలి రావడం. సో ఈయన ప్రార్థన చేసుకున్నాడు, దేవా ఎవరైనా ఫ్యాన్ ఇస్తే బాగుంది. చర్చ అయిపోయిన తర్వాత ఒక సహోదరు వచ్చి, నేను ఫ్యాన్ ఇస్తాను. ఎప్పుడమ్మా? ఇప్పుడే బాబు ఫోన్ చేశాను, తెస్తున్నాడు. ఫ్యాన్ తెచ్చిందంట, బిగించారు. కానీ ఒక షరతు పాస్టర్ గారు. ఏంటి? ఏమి షరతు? ఫ్యాను అక్కడ ఉండాలి, కానీ ఫ్యాన్ వాడకూడదు. ఫ్యాన్ ఉండాలి కానీ వాడకూడదు ఏంటి? ఏం చేయలేడు. కానుక ఎవరైతే ఇచ్చారో వాళ్ళ మాట పాటించాలి, లేదంటే వాళ్ళ కోపం వస్తుంది. ఒకరోజు కూర్చున్నప్పుడు ఎవరో తెలియకుండా ఫ్యాన్ ఆన్ చేశారు. అదే టైంకి ఆమె వచ్చారు. ఆమె వచ్చి పాస్టర్ గారు కోపడి, ఫ్యాన్ వాడొద్దన్నాను. ఇంతకీ ఎందుకు వాడకూడదు అన్నది ఆయన ఆలోచనలో తర్వాత తెలుసుకున్నారు. ఏంటంటే ఫ్యాన్కి ఎన్ని రెక్కలు ఉంటాయండి? 3 మీద ఆ పేర్లు రాసుకున్నారు. ఫ్యాన్ ఇస్తే పేర్లు కనపడతాయా? కనపడతాయి. కాబట్టి ఫ్యాన్ మీద ఉన్న 3 రెక్కల మీద ఆమె పేర్లు ఉన్నాయి, కాబట్టి ఫ్యాన్ వేయదు. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ప్రభువు కానుక పెట్ట ఎదుట కూర్చున్నట్టున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎంత కానుక వేస్తున్నారన్నది కాదు, ఏ హృదయముతో వేస్తున్నారు. అందుకే మనం చదివిన లేఖన భాగంలో ఏముంటుందంటే, ధనవంతులు, నేను చదువుతున్నాను మరి ఒకసారి, 41వ వచనము సెకండ్ పార్ట్. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయించుండేవి. వచ్చిన ప్రతి ధనవంతుడు తనకు కలిగినటువంటి విశేషమైన దాని నుంచి విశేషంగా వేస్తున్నాడు. అది తప్పని దేవుడు చెప్పాల. నువ్వు ఎంత కానుక వేసినా అది ప్రభు ఉంచింది. ఇంతకుముందు మీకు ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో. కానుక వేరు, అర్పణ వేరు, చందా వేరు, తర్వాత పేదలకు ఇచ్చేదాన్ని ఏమంటారు, ధర్మము వేరు.
ధర్మం ఒక్కదానికే ప్రభు అన్నాడు, నీ కుడి చేతితో వేసేది ఎడమ చేతికి తెలియదు. ప్రభువుకు మనము కానుక వేస్తాం కానీ చందా వేయం. మరి ఎందుకు అలవాటైందో చర్చిల్లో చందా వేద్దామంటారు. చందా వేయరు. చందా అంటే పేదలకు పేదలైన పరిశుద్ధులకు సహాయం చేసేదాన్ని చందా అంటారు. అపోస్తల కార్యముల తర్వాత పౌలు రాసిన వాటన్నింటిలో అవన్నీ ఉంటాయి. చందా అంటే పేదలైన పరిశుద్ధులకు ఇచ్చేది చందా. ధర్మం అంటే భిక్షగాళ్ళకి ఇచ్చేది, లేదా అవసరతలో ఎవరైనా నీ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నువ్వు ప్రేమతో చేసే సహాయం కుడి చేతి నుంచి ఎడమ చేతికి. అర్పణ అంటే అది దేవునికి చెందినది. అర్పణ అంటే దేవునికి చెందినది. కానుక అంటే ప్రభుని పరిశుద్ధ పరిచర్యలో సేవకుల జీవితాలలోనూ సేవ కొరకైనటువంటి అనుభవంగా ఉండేది. ఇవి డిఫరెంట్ థింగ్స్. ఇక్కడ ఏముందంటే ఆయన కానుకలు వేసేటప్పుడు కూర్చున్నాడు. ధర్మం వేసేటప్పుడు కూర్చోలేదు, అర్పణ వేసేటప్పుడు కూర్చోలేదు, లేక మరి వాళ్ళు ఇచ్చేటువంటి కానుకల చందా వేసేటప్పుడు కూర్చోలేదు. కానుక అనే మాట అర్థం ఏంటంటే, నేను చాలా మంది క్రైస్తవులు అనే మాట ఒకటి నాకు ఎప్పుడు తప్పు అనిపిస్తుంది. చాలా మంది నేను దేవునికి సమర్పించుకున్నాను. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవునికి సమర్పించుకోవడానికి దేవునిది కానిది నీ దగ్గర ఏముంది? నీ దగ్గర ప్రభువుకు కానిది అంటే ప్రభువు నీకు ఇవ్వనిది, ప్రభువుకు సంబంధించినది కానిలేదని నీ దగ్గర ఉందా? తల వెంట్రుకలు సమర్పించుకున్నాం. తల వెంట్రుకల గురించి ప్రభు అంటాడు, వాటన్నిటిని దేవుడు లెక్కించాడు. ఎందుకని? బైబిల్ ప్రకారం తల వెంట్రుకలు దేవునికి ప్రతిష్ఠితం, మనిషి అందం సంబంధించింది కాదు. సంసోనుకు తల వెంట్రుకలు దేవుడు ఇచ్చాడు, అవి ప్రతిష్ఠితమైనవి. సమూయేలుకు దేవుడు వెంట్రుకలు ఇచ్చాడు, అవి ప్రతిష్ఠితమైనవి. ప్రతి క్రైస్తవుడు దేవుని ఎదుట తన బ్రతుకును దేవునికి ఇచ్చినప్పుడు అతని తల మీద అభిషేకము నిలుచును. కాబట్టి తల వెంట్రుకలు సమర్పించుకోవడం లేదు, నువ్వు ప్రభువుకు సంబంధించిన నా జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నానంటావు. నీ జీవితం ఎవరిది? బైబిల్ ఏముంది? నీవు నీ సొత్తు కాదు, ఆయన తన రక్తము చేత నిన్ను నాకు నేను చెందను. నువ్వెందుకు చెందమంటే యు బిలాంగ్ టు ద లార్డ్. హీ బాట్ యు. ఆయన తన విలువైన రక్తము చేత నిన్ను కొనుక్కున్నాడు. నీవు ఆయన సొత్తు. నీ జీవితాన్ని దేవునికి సమర్పించేవా? నీ బ్రతుకే, నీ శరీరమే, నీ ఆత్మ, నీ జీవము దేవునిదైనప్పుడు అది నీది కానప్పుడు నువ్వేం అర్పిస్తావు? సమర్పించుకోవడం అనే మాటతో మరి ఏం చెప్పాలి? నేను నా బ్రతుకును దేవునికి సమర్పించుకున్నాను అని నేనంటే ప్రభు అంటాడు, నేను నీకు ఇచ్చింది నువ్వు నాకు సమర్పించుకుంటున్నావా లేక కృతజ్ఞతతో లోబడుతున్నావా? ఆయన గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు పరుగు పందెం ఉందండి. పరుగు పందెంలో ఒకడు పరిగెడుతుంటాడు. వాడు మధ్యలో పరిగెత్తలేకపోతాడు. వాడు గెలవాలన్నది ఒక వ్యక్తి యొక్క ఆలోచన. అందుకే వాడు పరిగెత్తలేకపోయినప్పుడు వాడి తరపున వీడు పరిగెత్తి గెలిచి, నేను పెద్దోడిని అయిపోయానండి, నేను పరిగెత్తలేకపోతున్నాను, నీలో ఒకడు వచ్చాడు నా కొరకు పరిగెత్తాడు, గెలిచాడు. కానీ వాళ్ళు చివరికి ఏమని గెలిచింది ఎవరని చెప్పారు? నేను. అదేంటి? వేరొకడు పరిగెత్తినప్పుడు నేను ఎలా గెలిచానంటే, నా తరపున పరిగెత్తిన వ్యక్తి ఆ జయమును నాకు అప్పగించాడు. నా మీద ప్రేమతో, జాలితో నాకు అప్పగించాడు. ఇప్పుడు నేను గెలిచానా, నన్ను ఎవరైనా గెలిపించారంటే ఆ అందరికీ తెలిసింది ఏంటంటే నేను గెలిచానని. నాకు తెలిసిన సత్యం ఏంటంటే నన్ను ఒకడు గెలిపించాడు. ప్రభు నా కొరకు మరణించి నన్ను నీతిమంతులుగా ప్రకటించినను నేను గ్రహించవలసిన సత్యం ఏంటంటే ఆయన వలన నేను నీతిమంతుడనయ్యాను తప్ప నా బ్రతుకులో నాకు కలిగిన నీతి ఏమీ లేదు. అటువంటప్పుడు నేనేమని చెప్పాలంటే, కృతజ్ఞతతో ప్రభువుకు నాకు ఇచ్చినవి నేను ఆయనకి ఇస్తున్నాను. కృతజ్ఞతతో ప్రభువు నాకు ఇచ్చినదని నేను ప్రభువుకి ఇస్తున్నాను. నేను చాలాసార్లు
నన్ను నేను పరీక్షించుకుంటాను. ఎందుకు పరీక్షించుకుంటానో తెలుసా? అనేక మందిని చూసినప్పుడు నాకంటే ఘనంగా ఉన్నారు వారు, నాకంటే ఘనమైన స్థానంలో ఉన్నప్పుడు నేను అనుకుంటాను, ప్రభువా వారు పరిపూర్ణముగా నిన్ను వెంబడిస్తూ దీవించబడ్డారా, లేక నేను బలహీనపడి నేను వారి వల్లే దీవించబడలేదా? అంటే నేను నడిచే మార్గము నీకు అంగీకారంగా లేదా? నేను కూడా వారి వల్లే జీవించుటకు నువ్వు ఇష్టపడుతున్నావు అని పరీక్షించుకుంటున్నప్పుడు ప్రభు నాతో చెప్పిన మాట ఏంటంటే, ఇర్మియాతో ప్రభు అంటాడు, అడవి గుర్రములతో నువ్వు పరిగెత్తగలవు. తేం చేయబడిన గుర్రము వేరు, అడవి గుర్రము వేరు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ప్రభువు నన్ను తనకు అనుకూలంగా మలుచుకున్నప్పుడు ఐ షుడ్ నాట్ థింక్ అబౌట్ ది పీపుల్ అవుట్ సైడ్. నన్ను మలుచుకున్నప్పుడు నేను మలచబడిన వాడనే, ప్రభు సొత్తు అయినప్పుడు వేరే వారి గురించి ఎందుకు ఆలోచించాలి? అప్పుడు నాకు అర్థమైంది, జీసస్ లవ్ నాకు కలిగినది చిన్నదైనా కొంచెమైనా జీసస్ లవ్. అంటే ప్రభు ఏం చూస్తున్నాడు ఇక్కడ? నా హృదయాన్ని. నాకు కలిగిన దాదాపు 43 సంవత్సరాల అనుభవంలో ఎంతమందిని చూస్తుంటాను, ఎన్ని బ్రతుకులను చూస్తుంటాను, ఎన్ని అనుభవాలను చూస్తుంటాను. అది తెలియక కొంతమంది నన్ను అవమానించుండొచ్చు, నా మీద ఘనంగా ఎంచుకోవచ్చు, ఎన్ని చేసినా నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, దేవుడు నా హృదయమును చూసి. సో కానుకల పెట్టి దగ్గర ఎందుకు కూర్చున్నాడంటే, ఏ హృదయముతో వారు కానుకలు. ధనవంతులు అనేకులు విశేషముగా ఇచ్చారు, కానీ ఇక్కడ ఒక మాట నాకు అర్థం కాదు ఏంటంటే, 42వ వచనం, ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా. ఒక బీద విధవరాలు, ఇక్కడ 2 క్యారెక్టర్స్ కనబడతాయి. ఒకటి ఆమె పేదది, 2 భర్త లేనిది. అంటే పేదది అనే మాటకు అర్థం ఏంటంటే, ఏ రోజుకు చెందిన కూలి ఆ రోజు తెచ్చుకుంది. మనకందరికీ తెలుసు పరలోక ప్రార్థనలో మాట, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని. మా అనుదిన ఆహారం దయచేయమనట్లేదు, నేడు మాకు దయచేయమంటే ఏ దినమునకు చెందిన భోజనం ఆ దినానికి ఇవ్వు ప్రభు. మన్నా పడినప్పుడు దేవుడు ఏమని ఆజ్ఞ ఇచ్చాడంటే, మీకు ఎంత కావాలో అంతే, ఆ రోజుకి ఎంత కావాలో అంతే తీసుకోండి. కొంతమంది తక్కువ తీసుకున్నారంట, కానీ అది సమృద్ధి అయింది. కొంతమంది ఎక్కువ తీసుకున్నారట, అది కుళ్ళిపోయింది. కానీ రేపు విశ్రాంతి దినము పని చేయకూడదు. ఈ రోజు దేవుడు అన్నాడు, మీరు 2 రోజులకు కావాల్సినంత తీసుకోండి. నేను మొన్న ఎక్కువ తీసుకున్నా, కుళ్ళిపోయింది. ఇప్పుడు నాకేమనిపిస్తుంది, అప్పుడు కొంచెం ఎక్కువ తీసుకుంటేనే కుళ్ళిపోయింది కదా, ఇప్పుడు 2 రోజులు తీసుకుంటే ఎట్లా? అలా కొంతమంది తీసుకోలేదు, వారికి కూడా సమృద్ధి ఇచ్చాడు. అంటే ప్రభుని ఆజ్ఞను పాటించిన ప్రతి వాడికి సమృద్ధి ఉంటుంది. ఏమి సమృద్ధి? ఆమె పేదరాలు, విధవరాలు, ఆమెకు కలిగినది ఏదైనా తాను సంపాదించుకున్నది కదండి. ఆమెకు ఎవరు ఇచ్చి డబ్బులు కానుకేయమని చెప్పలా. ఆమెకు ఎవరు వచ్చి నువ్వు విధవరాలివి కదా, నీకు కలిగినది ఏదైనా సరే, నీకు అవసరం, నీకు ఎవరిస్తాడు అని ఆమెను ఎవరు ఆపలా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అక్కడ ఉన్నటువంటి మాటలు నేను మరొకసారి చదువుతాను మీ కొరకు. 44వ వచనం చూడండి. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు, వేరొక సువార్తలో జీవన ఉపాధి అంతయు అని. ఉపాధి అంటే తనకు కలిగి తాను తినవలసినది కూడా వేసింది. తినవలసింది కూడా వేసింది. ప్రభు అక్కడ ఆమె ఎంత వేసిందని అనడం లేదు, తన లేమిని
తన జీవనము అక్కడ కానుక భావించాడు. దేవుని బిడ్డ, పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో నేను మీతో ఒక మాటను ఈ సాయంకాలం దేవుడు నాకు మాట్లాడినట్లు చెప్పాలనుకున్నాను. నువ్వు దేవునికి ఇవ్వగలిగినది నీ దగ్గర ఏదైనా ఉంచుకుంటే ప్రభు సన్నిధిలో నువ్వు దానిని పోగొట్టుకున్నట్టే. ఉదాహరణకి నేను కొంతకాలం సేవ మానేశాను. ఎప్పుడైతే నేను సేవ మానేశానో నాకు ఒక ఒక అవకాశం వచ్చినప్పుడు వాడబడడానికి నన్ను నేను లేమిలో కనుగొన్నాను. పాటలు పాడగలిగేటువంటి దేవుడు వరమిచ్చాడు. నేను వాడబడనప్పుడు ఈరోజు వాడబడవలసి వస్తే నా స్వరములో సంపూర్ణత లేదు, నా స్వరంలో సంపూర్ణత పరిపూర్ణత లేదు. కారణం ఏంటంటే ప్రభువుకి ఇవ్వవలసిన దానిని నేను వాడుకున్నట్టుకు ఇష్టపడలేదు. మనం ఫస్ట్ డే మనం నేర్చుకున్నాం, ఆకులు ఉన్నాయి కానీ ఫలములు లేని అంజూరపు చెట్టు. సంతోషం, దేవుడు నన్ను శపించను. రెండు, దేవుని వాక్యం అనేటువంటి బుద్ధి జ్ఞాన వాక్య జ్ఞానము దేవుడు నాకు కృపావరంగా ఇచ్చాడు. అది నాకు తెలుసు. నాకు స్వస్థత వరం ఇచ్చాడో లేదో నాకు తెలియదు. ఎందుకంటే యేసునామంలో ప్రార్థన చేస్తే ఎవరికైనా స్వస్థత రాదు. నాకు లేదా ఆ వరం. ప్రతి క్రైస్తవుడికి ఉంది ఆ వరం. ఏం వరం అది? నీకు స్వస్థత వరం లేదు, యేసు నామములో స్వస్థత. అది నేను ప్రార్థన చేసినా నువ్వు ప్రార్థన. ఎందుకంటే మనము ప్రకటించేది ప్రభువులోని స్వస్థతను కానీ మనకున్న వరమును. కానీ నాకున్న వరం ఏంటి అని నేను గ్రహించుకుంది ఏంటంటే బుద్ధి జ్ఞాన వాక్యమును కృపావరము అనందు బైబిల్. బుద్ధి జ్ఞాన వాక్యమును కృపావరం. కొంతమందికి నేను వాక్యం చెప్పేటప్పుడు కోపం వస్తుంది, గుండె కోసినట్టు ఉంది. వాళ్ళ కోసం నేను ఆ వాక్యాన్ని చెప్పకుండా ఉండగలనంటే అది దేవుడు మాట్లాడేది. నేనేం చేయను, నాకు చేత కాదు. నాకు చేత అయిందే ఖండించడం, నాకు చేత అయిందే ఒక వ్యక్తికి బాధ కలిగించే మాట చెప్పడం. నేను ఒకవేళ బైబిల్కు బయట నుంచి చెప్తున్నానంటే ప్రభు నా నోట ఉంచినదని నేను చెప్పకపోతే ఏమవుతుందో తెలుసా? ఇర్మియా గ్రంథములు ఏమవుతుందంటే, నేను మాట్లాడినప్పుడల్లా నాకు అవమానం వచ్చింది. నిజమే, నన్ను చాలా మంది ఫస్ట్లో క్వశ్చన్ చేసేవాడు. గూడూరైన గూడు నెల్లూరు. నేను ప్రకటన గ్రంథాన్ని చెప్పే క్రమంలో ప్రకటన 3వ అధ్యాయంలో తెల్లని వస్త్రాలు తెల్లని వస్త్రాల గురించి చెప్పాను. తెల్లని వస్త్రం అంటే ఎలా ఉంటుంది? మీరు నమ్మరండి, చర్చ అయ్యాక నాతో గొడవ పెట్టుకున్నాక నేను ఈరోజు తెల్లని వస్త్రాలు వేసుకొస్తే అది తప్పంటారు. కొంతమందికి అది హర్ట్ అవుతుంది. కానీ నేను చెప్పింది లేఖనమే తప్ప నా మనస్సు, నా ఆలోచన. నేను ఒకవేళ దేవుని పరిశుద్ధ సన్నిధిలో నిలువబడి సొంత ఆలోచనతో మనస్సులో ఏదైనా ఉంచుకొని చెప్తే ఎవరికి శాపం అది? ఎవరికండి? మీ నోటితో చెప్పండి, ఎవరికి శాపం అది? నాకే. ఎందుకని? ప్రభుని సన్నిధిని నా స్వార్థం కొరకు వాడుకుంటాను, నాకు శిక్ష. కాబట్టి ప్రభువు నాకు ఇచ్చిన వరం నేను ఎప్పుడైతే వాడుకోలేదో నాకు అర్థమైందంటే ఎవరో వాక్యానికి పిలిచేటప్పుడు నన్ను నేను కూర్చుండి వాక్యం సిద్ధపడడానికి ప్రయత్నిస్తే ఒక రెఫరెన్స్ గుర్తుకు రావాలి. నిలబడ్డాను, ఏదో చెప్తున్నాను, నాకు తెలిసిపోతుంది నేను చెప్పేది సంపూర్ణంగా లేదని. నా మనసుకు అప్పుడే ప్రభువు రెండంచులు గడ వాడి అని ఖడ్గం కదా నాతో చెప్తున్నాడు. నీవు నన్ను విస్మరించావు కనుక నేను నీ నోట నా వాక్యమును ఉంచుటలేదు. మీరు నమ్మరండి, ఆ కొద్ది సమయంలో నేను వాక్యానికి నా జ్ఞానాన్ని ఉపయోగించాను కానీ ఆత్మదేవుడి మీద ఆధారపడలేకపోయాను. ఎందుకంటే నా మనస్సు ఆత్మదేవుడితో ప్రార్థించడం మానేసింది. కొంతకాలం నేను వాడబడను. కాలమందికి తెలియదు. నీకు ఇవ్వబడిన తలాంతు ప్రభు కొరకు నువ్వు వాడుకోకపోతే ప్రభువు దానిని ఎక్కడ ఉంచుతాడు? మీకు అందరికీ తెలుసు కదా. తలాంతులు ఇచ్చాడు, ఒక తలాంతు తీసుకున్నాడు, ఏం చేశాడు? దాచిపెట్టాడు. వచ్చి నువ్వు విత్తన చోట పోయి వాడు అన్నాడు. బైబిల్లో చోట ఏముందంటే వడ్డీకి ఇవ్వద్దు అని. అవునా? అంతా లేదండి.
కానీ ఇక్కడ ఆ యజమానుడు ఏమన్నాడు తెలుసా, నువ్వు సాహుకారుడి దగ్గర నుంచి నేను వడ్డీతో పాటు తీసుకునేవాడిని కదా, అంటే నాకు రావలసిన దానిని ఫలింప చేయడం నీ వంతు, నువ్వెందుకు ఫలింపని. నాకు ఇష్టమైన ఇంకొక బైబిల్లోని ఒక జరిగినది నేను ఇప్పుడు చెప్తాను. యేసు ప్రభు వాళ్ళు కూర్చొని ఉన్నారు. ఒక ఆమె వచ్చింది, అత్తరు కొట్టి పగలు కొట్టి ఆయన తల మీద కూర్చున్నాడు. ఎంతమంది తిట్టుకున్నా ప్రభు చెప్పాల్సింది చెప్పాడు, కానీ ఒక మాట అన్నాడు చివరి. ఏమన్నాడు, నన్ను నా మరణాన్ని గురించి ప్రకటించబడిన ప్రతి చోట దేవుని గురించి ప్రకటించాలి. ఎంత గొప్ప అనుభవం. యేసు ప్రభు ప్రకటించబడే చోట ఈమె మాటపడ్డానికి కారణం ఏంటంటే, సర్వలోక పాప పరిహారార్థం మరణించేవాడిని ప్రతిష్ఠించగలిగే ఆత్మీయ స్థితికి ఆమె. యేసయ్య సిలువ మోస్తున్నాడు. ఎవరి కోసం మోస్తున్నాడండి? సర్వలోకం. ఆయన బలహీనంగా ఉన్నాడు, పడిపోతున్నాడు. ఒకడు వెళ్తున్నాడు దారిలో, వాడిని అంగి పట్టుకున్నారు, రారా సిలువ మోయాడు. వాడు వస్త్రము విడిచి మారిపోయాడు. చాలా మందికి తెలియదు, నేను హిస్టరీలో చదివింది ఏంటంటే, ఆయన ఎవరో కది మార్క్స్ వార్త రాసినాడు. పేతురు చెప్తుంటే మార్క్ అనేవాడు ఇది రాశాడు. ఆయనే అంటారు కొంతమంది, సత్యం దేవుడు. కానీ కురేనీయుడైన సీమోను ఒక వ్యక్తి ఆ దారిని వెళ్తుంటే పోయి పట్టుకున్నారు. అయ్యా ఎందుకు పట్టుకున్నారు నన్ను? సిలువ. ఏ సిలువ? యేసు అనే వ్యక్తి మోస్తున్న సిలువను ఆయన మోయలేకపోతున్నాడు కాబట్టి నువ్వు కొంత దూరం మోయాలి. ఇష్టపూర్వకం వచ్చాడని. అక్కడ ఏముందంటే కురేనీయుడైన సీమోను, అంటే ఇశ్రాయేలులో కాదు, ఇశ్రాయేలుడు అని చెప్పేవాళ్ళు కదా, ఆయన ఏ గోత్రం అని చెప్పేవాళ్ళు కదా. కురేనీయుడు అంటే కురేను అనేటువంటిది ఒక దేశం. అక్కడ నుంచి వచ్చిన వ్యక్తి సిలువ మోసాడు. యేసు ప్రభు కొరకు మోసాడా? నా కొరకు సిలువను మోయించున్న రక్షణలో భాగంగా ప్రభు అతనిని వాడుకున్నాడు. తాను మోసేదనేది నేను పక్కన పెడితే నాకు అర్థమైంది ఏంటంటే, సర్వలోక పాప పరిహారార్థం క్రీస్తు మోయించున్న సిలువను తాను మోయడానికి. యేసు ప్రభునైతే కొరడాలతో కొట్టారు, కానీ ఇతను కొట్టల. కానీ సిలువ, ఈ రోజుల్లో సిలువ వేయడం అంటే చాలా మందికి ఇష్టం లేదు. నేను అనేది బాహ్యమైన సిలువ కాదండి, అంతరంగ సిలువ. అంతరంగ సిలువ. ఈ అంతరంగములో సిలువ ఎందుకు మోయరంటే, శ్రమొద్దు, శోధనొద్దు, గాయమొద్దు, ఐ వాంట్ బ్లెస్సింగ్స్, దట్స్ ఆల్. నాకు శ్రమొద్దండి, నాకు గాయమొద్దు, నాకు కన్నీరొద్దు, అన్యాయముగా అవమానించబడుట నేను కోరుకోవడం లేదు, బట్ ఐ వాంట్ బ్లెస్సింగ్. కురేనీయుడు ఎవడండి సిలువ వేయడానికి? అతను వచ్చి మోసాడు అంటాం ఎంత సత్యమో. ప్రభువు అతనిని మోయు నిమిత్తమై అభిషేకం అతని మీద ఉంచాడు అన్నది అనిపిస్తుంది. దేవుడు ప్రభు నీకు ఇచ్చిన తలాంతే ఈ 2 కాసు. ఆమెకున్నది ఆ 2 కాసు. ఇంకెవరైనా దిక్కున్నారా వచ్చి భోజనం పెట్టడానికి? లేదు. విధవరాలు ఆమె. మరణ సంపాదించుకోగలదా? లేదు. ఆమె పేదది. తనకున్న సమస్తము కానుకలు పెట్లు ఎందుకు వేసింది? దేవుడు ఏమన్నా వచ్చి తింటాడా, తాగుతాడా? ఏం చేస్తా? దేవుడు వస్తాడంటే కానుకలను తీసుకుంటాడా? కానుకల పెట్టులో వేసేది ప్రభు ఎందుకు చూచాడు? బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, 12 గోత్రాలలో ఒక గోత్రము వాళ్ళు నరహంతకుడైన వ్యక్తి రోషం కలిగిన వాడా కాదు. నాకు కోపం వచ్చింది, ఒకడిని చంపాను. నన్ను హత్య చేసిన వాడుగా చూస్తాడే కానీ
నేను ఎందుకు అది చేశాననేది ఆలోచిస్తే నాకు రోషం ఉంది. ఒక నీతి నిమిత్తమో ఒక కారణంతో నేను చేశానని అని అన్నాను అనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? నువ్వు ఎన్ని కారణాలు చెప్పినా నువ్వు హత్య చేసేవాడు. ఇతడు నరహంతకుడు ఎందుకు అయ్యాడంటే తన చెల్లి చెరుపబడింది. తన చెల్లి చెరుపబడినప్పుడు కోపంతో వెళ్ళి చెరిపిన ఆ వ్యక్తి ఎక్కడున్నాడో ఆ ఊరు వారందరినీ మగవాళ్ళని చంపేశాడు. ఈయన వీళ్ళన్నా కలిసి, ఈయన లేవి వీళ్ళన్న షిమ్యోను, వీళ్ళిద్దరు చంపేశాడు. తర్వాత కొంతకాలం గడిచింది. మోషే కొండ మీద నుంచి దిగొచ్చాడు. వచ్చేసరికి ఇశ్రాయేలీయులు పాపం చేస్తున్నారు. మోషే వచ్చి అన్నాడు, యెహోవా నిమిత్తం నా నిమిత్తం రోషం కలిగిన వాళ్ళు రండి అంటే 12 గోత్రాలు ఉంటే ఆ 12 గోత్రాలలో లేవి తప్ప ఎవరు రాలేదు. లేవీలందరూ వచ్చారు. ఖడ్గం పట్టుకోమన్నాడు, పట్టుకున్నారు. పాపం చేసేవాళ్ళు ఎవరు? తన అన్నదమ్ములే, అన్నదమ్ముల పిల్లలే. తన చెల్లిని చెరిపితేనే ఇతరులను చంపిన ఈ వ్యక్తి అన్నదమ్ములను చంపగలరా? ఎంత రోషం ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి, పోగొట్టుకోవాలి. పాపం చేసేవాళ్ళని చంపాలి. గమనించండి, అన్నదమ్ములంటే ప్రేమే, కానీ దేవుడు అంటే రోషం. 3,000 మందిని ప్రతి గుడారంలోకి వెళ్ళి చంపారు. అప్పుడు అన్నాడు దేవుడు, నా నిమిత్తం రోషము కలిగినటువంటి ఈ లేవి ఒకప్పుడు నరహంతకుడు, ఇప్పుడు నా సేవకుడు. సేవకుడు అంటే అర్థం ఏంటండి? రోషము పోగొట్టుకొని సేవ అనుభవము. అదండి సేవ అంటే. రోషము సేవ కాదు. ప్రభు కొరకైన రోషము వేరు, దేవుని నిమిత్తమైన రోషము వేరు. ఈ పేద విధవరాలు 2 కాసులు వేయడానికి రోషము కలిగినది కనుక వేశారు. మోషే ఏమన్నా మంచోడా? నరహంతకుడు కాదా? ఐగుప్తుని చంపలేదా? ఆ మోషేకి 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు. ఎక్కడ? గొర్రెల మధ్య. 40 సంవత్సరాల తర్వాత మోషే మీరు చూడండి, అప్పుడు తల ఎత్తుకొని ఖడ్గముతో ఐగుప్తుని చంపిన వ్యక్తి ఇక్కడ తలదించుకొని నేను పోరాడలేను ప్రభువా, నాకు నాలుక మాంద్యం ఉందని చెప్తున్నాను. ప్రభువు నాకు కావలసింది నీ నాలుక గొప్పతనము కాదు, నీకు కలిగిన ఘనత కాదు, నీకు కలిగిన రోషము కాదు. దేవునికి కావలసింది ప్రభువు నిమిత్తమై రోషము గల నీ జీవితాన్ని పాదముల దగ్గర బానిసత్వానికి అప్పగించు. అందుకే కానుకలు పెట్టి ముందు కూర్చున్నట్టు ఎంత కానుకేస్తున్నారని కాదు, ఏ మనస్సుతో కాదు. అదే ఇందాక నేను చదివాను కదా, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో. కీపింగ్ సంథింగ్ ఫర్ యూ అనేది పూర్ణ ఆత్మ కాదే. ప్రభువును ప్రక్కన పెట్టి నీ రోషానికి, నీ ఆలోచనకు, నీ మనసుకు, నీ తలంపులకు, నీ పరిచయకు, నీ జ్ఞానానికి అవకాశం. రోషం ఎలా అవుతుందండి? పరిపూర్ణత ఎలా అవుతుంది? నేను కూడా కొంతకాలం సేవ చేశా, నా జీవితాన్ని కట్టుకోవాలి. నేను కూడా కొంతకాలం సేవ చేశా, నా జీవితాన్ని బలపరుచుకోవాలని. మీరు నమ్మరు, కానీ నేను దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను. నేను 4-5 సార్లు అమెరికా వెళ్ళొచ్చాను. నాకు కావలసినంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అమెరికా వెళ్ళిన ప్రతిసారి అడుగుతారు, ఏమన్నా కావాలా? నన్ను ప్రేమించిన వాళ్ళు ఉన్నారు. నా కొరకు వాళ్ళ ఇంటిలో ఒక గదిని నా పేరుతో చేసిన వాళ్ళు ఉన్నారు. సంపాదించుకోవాలంటే ఎంతసేపండి? సంపాదించుకోవడం పెద్ద పని. ప్రభువు ఇవ్వని దానికి పొందుకున్నట్టు ఆశీర్వాదకరం. నమ్మో దేవుని బిడ్డ, ఏ రోజు నేను భోజనము లేదని ఉపవాసం ఉండలేదు, కానీ ఎన్నో రోజులు పాకెట్లో పైసా లేకుండా. ఇది కేవలం ఆయన కృపే. నేను పడిపోవాలనుకుంటే ఈజీ,
పడిపోనివ్వని ప్రభు నాకు నేను పడిపోకుండా ఉండడం కాదు, నన్ను పడిపోనివ్వకుండా కాపాడిన ప్రభు నాకు. నేను ఇప్పటికీ చెప్తున్నాను దేవుడి సన్నిధిలో, ఒకవేళ దేవుడు నన్ను ఇష్టపడకపోతే ఈ పరిచర్య కూడా ఉండేది కాదు. దేవుడు నన్ను ఇష్టపడి ఉండకపోతే ఈ పరిచర్యలో కూడా నేను సిగ్గుపరచబడి ఉండేవాడు. ప్రభు ఇష్టపడితే నాకు ఇచ్చేదేంటో తెలుసా? ఆయన పరిచర్యలో భాగంగా నా సాక్ష్యాన్ని కాపాడుకోవడం. నీ గురించి ప్రభు చెప్పే సాక్ష్యం కావాలి, కానీ నిన్ను ఎంతమంది ఎవరేమనుకుంటే నీకేంటండి? ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నీ సాక్ష్యం ఏంటి? ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు నిన్ను గురించి ఏం చెప్తున్నాడు? ఈమెను గురించి ఏమంటున్నాడు? ఆ చక్కటి మాట నాకు చాలా సార్లు చదవాలనిపించింది. ఆయన ఏమంటున్నాడంటే, ఈ బీద విధవరాలు తనకు కలిగిన దాన్ని అంతటిని, జీవనోపాధి అంతటిని ఇచ్చింది. ఇది ఎవరో చెప్పిన సాక్ష్యం కాదు, హృదయము నెరిగిన ప్రభు చెప్పిన సాక్ష్యం. హృదయము నెరిగిన ప్రభు చెప్పిన సాక్ష్యం. వాట్ ఈజ్ యువర్ స్టాండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్? నేను ఈరోజు ప్రభు పాదముల చెంత మిమ్మల్ని అడుగుతున్నాను, నీ జీవితంలో, నీ పరిచర్యలో, నీకు కలిగిన తలంపుల్లో దేవుని ఎదుట నీ సాక్ష్యం ఏంటి? అంటే దేవుడు నిన్ను గురించి చెప్పే సాక్ష్యం ఏంటి? మనం కట్టుకునే జీవితం ప్రభువు సాక్ష్యం చెప్పగలిగినది. ప్రభువు సాక్ష్యం చెప్పగలిగినది. ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు వస్త్రాలు వేసుకోవడానికి వస్త్రాలు లేవు, ఆకులు కట్టుకునేవాడు. ఫుడ్ ఎవరు పెట్టరు, మిడతలు తినేవాడు. తనకు స్వీట్స్ తెచ్చేవారు ఇలా తేనె తినేవాడు. ఆ వ్యక్తిని ప్రభు అంటాడు, లోకంలో ఎవరైనా లెక్క చేస్తారు, ఆయన్ని తీసుకెళ్లి జైల్లో వేసాడు, తల నరికేశాడు. ఆయన గురించి ప్రభు అంటాడు, లోకం ఆయన లెక్క చేస్తున్నది వస్త్రాలు లేవు కాబట్టి, మిడతలు తిన్నాడు కాబట్టి, తేనె తిన్నాడు కాబట్టి, డైరెక్ట్ గా పోయి రాజుని ఎదిరించాడు కాబట్టి ఎవరు లెక్క చేసి ఉండరు. కానీ ప్రభు అంటాడు, స్త్రీలు కనిన వారందరిలో, ఈ లోకంలోకి ఎవరు స్త్రీ కనుకుండా లేడు, స్త్రీలు కనిన వారందరిలో ఇతడు గొప్ప. పరలోక రాజ్యంలో అల్పుడు, కానీ ఇతడు గొప్ప. అదండి పేద విధవరాలు. నాకు ఇష్టమైన మాట, ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చుంది. ఏం చూస్తున్నాడు? ధనవంతుడు డబ్బేయడం చూశాడు, ఏమే డబ్బేయడం చూశాడు, కానీ ప్రభువు చూచింది కానుక సమృద్ధిని కాదు, ఆమె హృదయం, ఆమె జీవితం, ఆమె అర్పణను, సమర్పణను కాదు. సమర్పణ అనే మాట అనే అధికారమే మనకు లేదు. అర్పణ, కృతజ్ఞత. ఎందుకు అంత బాధ అంటే కృతజ్ఞత. ఒక ఆమె వచ్చింది, యేసయ్య కాళ్ళ దగ్గర కూర్చుంది, కన్నీళ్లతో పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, పాదాలను ముద్దు పెట్టుకుంది. అందరూ అన్నారు ఆమె ఎటువంటిదో తెలియదు ఆయనకి, కానీ ప్రభు ఏం చూశాడండి? ఆమె కృతజ్ఞత హృదయాన్ని. ప్రభు అన్నాడు, మీకంటే ఈమె నీతిమంతురాలు. దేవుని బిడ్డ, వాట్ ఈజ్ యువర్ స్టాండ్ when it comes to standing his presence? దేవుని సన్నిధిలో నిలువబడవలసి వచ్చినప్పుడు నీ స్టాండ్ ఏమని చెప్తావు నువ్వు నీ గురించి దేవునికి? ఒకసారి ఆలోచించుకో. ఇప్పుడు నువ్వు ఇక్కడున్నావు, ఇక్కడ ప్రభు నిలబడి ఉన్నాడు. ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ కానుకలు వేయమని నేను అడుగుతాను. ఏ కానుక? కాయిన్స్ కాదు, పేపర్స్ కాదు, డబ్బు కాదు. నీ తలంపులను ఇందులో కానుకలు వేయమని, నీ మనస్సును ఇందులో కానుకలు వేయమని, నీ క్రైస్తవ జీవితంలో ఇప్పుడు ఏమై ఉన్నావో నీ తలంపులతో ఇందులో నీ కానుకలు, బ్రతుకును కానుకలు వేయమంటే, ఈ కానుకల పెట్టే ఎదుట ఇక్కడ ప్రభు కూర్చుని ఉంటే నేను గురించి ఏం సాక్ష్యం? ఏమాట? గత కొన్ని రోజులుగా నేను ప్రార్థన చేస్తున్నాను, దేవా నీ పరిశుద్ధ పరిచర్య విషయంలో నన్ను నిందారహితులుగా చేయి. ఏమో ప్రభు పిలుపు వస్తే నిందగలిగి నిలవబడ్డ నాకు శక్తి. ఎందుకో తెలుసా? నా తల ఆయన అభిషేకం
నా బ్రతుకు ప్రభు పిలుపులో పాలి భాగస్తులుగా ఉండటకు పిలువబడినది. ప్రభు కొరకు వెళ్ళే ప్రతి స్థలమునందు నా కాళ్ళు సుందరమైనవి. నేను ఒక్కనే కాదు, ఎప్పుడున్న మనమందరము దేవుని పరిచారం. ప్రభు ఎక్కడ నువ్వు గొప్ప నేను గొప్ప అని చెప్పాలి. ప్రభు వస్తే మొట్టమొదటి ఎవరు వెళ్తారండి? చచ్చిపోయారు. తర్వాత ఎవరు వెళ్తారు? సజీవులమైన మనం అన్నాడు కానీ పాస్టర్ల ముందు వెళ్తారు, సంఘ పెద్దలు ఏడనుందా? లేదు. ఒకవేళ నా బ్రతుకు దేవునికి ఇష్టం కాకపోతే మీరు వెళ్తారు, నేను ఏడే ఉంటా. అప్పుడేం నా పని? దేవునికి ఇష్టమైన అర్పణ రామాన్ని అది నేటి దినమున ప్రభు మనతో మాట్లాడాలి. దేవునికి నా జీవితాన్ని ఇప్పుడు నేను కానుకగా ఇవ్వగలిగితే ప్రభు నా కానుకలతో కూర్చుని నా హృదయాన్ని సూచించారు. నా గురించి ఆయన సిలువనెక్కడానికి ముందు, పస్కా పండుగలో పొందుటకు ముందు చేసిన చివరి పని అదే. మీరు కూడా రేపు మనమందరము పస్కా పండుగలు జరిగి ఈ టేబుల్ కిందకు వస్తుంది. రొట్టె ద్రాక్షారసం ఆ టేబుల్ మీద ఉంచుతాం. ఎందుకు కింద పెడతామంటే తండ్రితో కూడా ఉండడం సమానమైన భాగ్యం ఎంచుకుంటాం. రిక్తుడై శిలువ మరణము పొందినంతగా ఆయనకి భూమి మీదకి వచ్చాడు కాబట్టి దీనిని కింద పెట్టి రొట్టె ద్రాక్షారసం దాని మీద ఉంచుతాం. అందులో పాలుపుకుడు పొందటకు ముందే మనం శుద్ధి చేస్తాం. కళ్ళ నుంచి కళ్ళు వస్తుంది. కళ్ళ నుంచి కళ్ళు వస్తున్నాం. దేవుడు బిడ్డ, ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన అవకాశం ఏంటంటే నన్ను నేను ప్రతిష్ఠించు, నన్ను నేను అప్పగించు. అది నీకు ఇష్టమైతే నువ్వు కూడా దేవుడికి అప్పగించు. 2 కాసులు వేసిన విధవరాలు తనకు కలిగినదంతా వేయడానికి కారణము ప్రభువును పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించింది. ఆమె ధనవంతురాలు కాదు, పేదలి, కుటుంబం అంతటిని కలిగి ఉన్నటువంటి వ్యక్తి కాదు, విధవరాలు. అని ప్రభు అంటున్నాడు. ఈమె ఆ దినమున అక్కడ కూర్చున్న వారందరిలో కంటే పూర్ణ హృదయంతో ప్రభువుని ప్రేమించిన సాక్షి. ప్రభు మిమ్మల్ని దీవించుకున్నాక ప్రార్థించండి.